అండి చూస్తుంటే చాలా చిత్రంగా ఉన్నారు. ఎందుకు తమరు ఎవరండి? జర్నలిస్ట్ ని. ఇదేం పేర్రా? ఊరికే జర్నలిస్ట్ అంటే విలేకరు అనమాట. మన పత్రికలో చూస్తుంటామే పెళ్లి వారిని పాపకొండల మధ్యన పొట్టను పెట్టుకుని లాంచి సరంగు పరారి అలాంటివి రాస్తున్నారు కదా. ఆరని బట్టిరు అర్థమైంది కానీ కోటగారి పాలెం వచ్చేస్తుంది. నువ్వు తిన్నాను కూర్చో. ఏంట కోటగారి పాలెం అంటే అదేమన్నా తిరుపతి శ్రీశైలమా? 1.25 పల్లెటూరులో అదొకటి. కూతురు పెళ్లిన వెంటనే పసుపు బట్టలతో అల్లుడిని కూతుర్ని కోటగారి పాలెం తీసుకొస్తానని మొక్కున్నాడండి మా మామ. అంటే ఆ ఊళ్ళో ఎవరన్నా దేవత ఉందా? దేవత లేదు, దెయ్యం లేదండి. అదో పిచ్చి సుడి మనిషి. నేను రాను పోరా అంటే నేను సోమరం నేను పోరా అన్నాడండి మామ. మరి మనకు ఆ మ్యాటర్ ముఖ్యం కదండి. చెప్పేస్తున్నాడు. అక్కడికి నేను రానని చెప్పానండి. చెప్తే ఊరి మీద అమ్మాని ఉండొచ్చు, మనిషిని మరి అది పిచ్చి ఉండకూడదు. ఏదో ఊరు ఏదో మనుషులు చిచ్చి ఏదో పేసులు మీరు ఎలా తోసేసిందో మునిగిపోతున్నాను. ఏమండి కొంచెం రక్షించండి. ఏమండి కొంచెం చెయ్యండి ప్లీజ్. జాగ్రత్త అండి. ఏటే ఏంటి నన్ను నీళ్ళతో తోస్తావా? అంటే నాకన్నా కోటగారు ఎక్కువ? చూడండి మీరన్నా చెప్పండి. అంటే నీ ఎదవాల్సి నాకు అర్థమైందే. నీకు భయపడిపోయి కోటగారి పాలెం కాసి కట్టి గొప్పదని అంటాను నీ ఉద్దేశం. సత్యాన్ను నువ్వు తొక్కిన తన్న సత్యాన్నే. నాకే కానీ పవర్ ఉంటే కోటగారి పాలెని పళ్ళుల్లో పెట్టి పాకిస్తాన్ ఫ్రీగా ఇచ్చేది. మనిషి అన్నాక మంచి గడ్డ ఉండాలి. చూడండి ఎలా తోసేసిందో. అదేంటమ్మా పెళ్ళి ఒక్కరోజు కూడా కానట్టుంది. అప్పుడే మొగుడంటే అంత అలుసా? భర్తను అలా నీళ్ళలో తోసేస్తావా? అసలు అతను ఏమన్నాడని అంత కోపం? ఏమన్నాడనే చూడమ్మా. నీకు ఇష్టమైన దేవుడు ఎవరు? కల్కి భగవాన్. ఆయన తిడితే నువ్వు ఊరుకుంటావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. నువ్వు కల్కి భగవాన్ తిడితే ఊరుకోనట్టే మా కోటయ్య పాలని ఏమనంటే చచ్చినా ఊరుకోం. అవును, మా కోటయ్య గారిని మా కోటయ్య గారి పాలని ఎవరినేమన్నంటే చచ్చినా ఊరుకోం. అరే ఏంటి చిత్రంగా ఉందే. సొంత ఊరంటే అభిమానం ఉండొచ్చు, కానీ ఇంత గొప్పగా గౌరవిస్తున్నారు ఎందుకు? ఓసారి మా ఊరు వచ్చి చూస్తే మీకే తెలుస్తుంది. కాలు జరుగుతుంది జాగ్రత్త అమ్మగారు. తెలుసులే సత్యరాజు కూతురికి ఇంత నీకేట్రా బాబు. ఇదేనండి మా ఊరు కోటయ్య గారి పాలెం. వీధులకి గొప్పవారి పేర్లు పెట్టడం తెలుసు, కానీ ఒక వ్యక్తి పేరున ఊరే ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. అంత గొప్ప మనిషి నానా మాటలు అన్నాడనేగా మొగుని ఏటో నెట్టింది. ఆ గోదావరి తల్లి ఎంత గొప్పదో, మా కోటయ్య తండ్రి అంత చల్లటి మనిషి, ప్రజల కోసం బతికిన మహానుభావుడు. అలాంటి మనిషిని తీసి పారేసినట్టు మాట్లాడితే కోపం రాదు? అవును ఈనేడి ఏమండి ఎక్కడా? మళ్ళీ నీళ్ళలో దిగట్టారేంటండి? ఏమైంది? మళ్ళీ మీ ఊరిని తిట్టేసరికి ఎవడో ఏదో నీళ్ళలో తోసేసాడు. ఇలా రారా. ప్రాబ్లం చేయించిన మావ అంటే చేతికి చక్రం ఇచ్చి ఊరంతా తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి అలసిపోతున్నాను. పొద్దు అయ్యేసరికి నిద్రపోతున్నాను. ఏంటో లైఫ్ ఎప్పుడుకో శోభనం. అబ్బాయి గారు ఊళ్ళో దిగింది కోటయ్య గారు అసలు మనవడే అంటారా? అయితే ఏంటట కాకపోతే ఏంటట? ఆడేమన్నా దగ్గరుండి మా శోభనం జరిపిస్తాడా? ఈడేవాడండి బాబు దగ్గరుండి జరిపించడానికి? అదేమన్నా జన్మభూమి కార్యక్రమా? కోటయ్య గారు మనవని చూడటానికా? లేదత గోదాట్లో స్నానం చేసి వద్దామని. మరి మీ ఆయన చేతిలో చక్రం ఏంటి? మా ఇద్దరిని కలిపే చక్రబంధం. నువ్వు పదవే. దానికైనా ఒప్పుకోను. కోటయ్య గారు మనోడు వచ్చాడంటే ఆస్తులు కొట్టేయడానికే అంటావా? ఈ రోజుల్లో ప్రేమలు గేమలు ఏంట్రా? ఆడొచ్చింది గ్యారంటీగా ఆస్తులు. చక్రపాణి నా పేరు చక్రపాణి కదా. ఏదోట్లా గాని ఏం చేస్తుంటావో? మా మాంగారిని శోభనం చేయమని అడుగుతూ ఉంటాను. అవును బాబాయ్, నిర్మలత్త కొడుకొచ్చాటగా చూసావా? ఇంకా లేదే. పదండి వెళ్ళొద్దాం. వెళ్ళొద్దా? ఇప్పటికే 2 సార్లు అయింది. ఇంకా ఎన్ని సార్లు చేసుకుంటారో ఎదవా. మా ఊరంత అందంగా ఏ ఊరు ఉండదండి. ఇదేనండి అప్పాబోతులు కొన్నాయిగాడు ఇల్లు. ఈ మధ్య కుక్క గరిసిందండి. ఈడు బతికాడు, కుక్క చచ్చిపోయింది. ఆ మధ్య ఆత్మహత్య చేసుకోవడానికి గోదాట్లో దూకితే ఆడిని రక్షించడానికి ఆడు బామ్మరి దూకాడండి. ఈడు బతికాడండి, ఆడు బామ్మరి చచ్చిపోయాడండి. అండి యాండి ఒక సెకండ్ అండి. నా పేరు బుద్ధాచారండి. నేను మీతో ఒక నిమిషం నిజం మాట్లాడి వెళ్ళిపోతానండి. అవునండి, పురుగుల మంది అండి. ఆత్మహత్య చేసుకుందామని బ్లాక్ లో కొన్నానండి. ఎవరిని సాధిస్తావా? చూడు, నువ్వు కుర్రాడివి, ధైర్యంగా ఫైట్ చేయాలి. నా లవ్ కూడా నేను పెళ్లి చేసుకోలేదని ఆత్మహత్య చేసుకుంది. నిన్ను చేసుకున్నా అదే పని చేసేది లేరా? ఏమండి ఇప్పుడు ఇటు చేసుకున్న క్యాండిడేట్ పిల్లలు పుట్టలేదని చెప్పి వదిలేసి మా కజిన్ తో దుబ్బా. ఇప్పుడు ఎంతలేండి ఆ ఫ్లాష్ బ్లాక్. ఏమండి బుద్ధాచారి గారు, మీరు సూసైడ్ పక్కన పెట్టి ఫుల్ గా మందు వేసేయండి. అందమైన అమ్మాయి దగ్గరికి నేను తీసుకెళ్తాను. ఇంటికాడ మా ఆవిడ ఉందండి బాబు. అయితే మీ ఇంటికి వెళ్ళిపోదాం. అయితే నీకు పెళ్ళయిందా? అయ్యిందండి, కానీ తర్వాత అవ్వట్లేదండి. ఆ తర్వాత అంటే పిల్లలు పుట్టడం. మధ్యలో ఇంకోటి ఉంది కదా శోభనం. గ్లాడ్ టు మీట్ యు. అదే అవ్వట్లేదండి బాబు. అందుకే నీసిపోయి ఇదిగో ఈ పురుగుల మందు కొనుక్కున్నానండి. వెరీ గుడ్. ఇతంతా ఫుల్ గా మందు కొట్టించేద్దాం పదండి. అలాగే అంటే నాకు మందు వద్దు. అది కాదండి, మందు కొడితే ధైర్యం వస్తుంది. ధైర్యం వస్తే బతకాలనిపిస్తుంది. బతకాలనిపిస్తే ఈ పురుగుల మందు వేస్ట్ అయిపోతుందండి బాబు. ఎవడా హైడ్?
పెళ్ళై ఛానల్ అయింది కానీ శోభన మట్టుకు ఇంకా అవ్వలేదు. చాలా ట్రబుల్. అవును కదా. ఏంటి ప్రాబ్లం? మా మాంగారండి ఆడే ప్రాబ్లం. మూడు ఏం చేశాడండి, శోభన చేయమంటే మా అమ్మాయి చంటి పిల్ల, అప్పుడే శోభన ఏంటి అంటాడండి. ఏంట్రా మీ వైఫా? ఆడి వైఫ్ కాకపోతే నీ వైఫ్ ఏంటి? నోర్ముయా, నీ వైఫ్ అంటే నీ తరపు మాట్లాడుతుందా లేదా అని ఆడి క్వశ్చన్. పారిపోదాం రావే అంటే ఊరు వదిలి రానంటదండి. పోనీ శోభనం చేసుకుందామే అంటే మా నాన్న అడుగు అంటదండి. గురుగారు, ఈ లేడీస్ ఉన్నారు చూసారు, పరం వరస్ట్ అండి. అబ్బా అసలు కోఆపరేషన్ చేయరు. అయిందేదో అయింది కానీ అది ఆడికి చెప్పు. అయిందేదో అయింది కానీ ఇంకెప్పుడు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించు బుద్ధాచారి. ధైర్యం తెచ్చుకో, శత్రువుతో పోరాడు, విజయం సాధించు. గురుగారు ఏంటో మీద మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చేసిందండి. వస్తానండి. ఓకే, నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. శోభనానికి నా కండోలెన్స్. నమస్కారం. నమస్తే. కొంచెం అడు తప్పక. ఏ టూరింగ్ టాకీస్ అన్నా వింతశోభనం సినిమా ఆడితే అర్జెంట్ గా ఇవాళ ఒక మంచి పని చేసాంరా. ఒక జీవితాన్ని కాపాడాం. ప్రపంచంలో తిండి లేక, ఉద్యోగం లేక, ఆరోగ్యం లేక ప్రాణాలు తీసుకునేవాడిని చూసాం గానీ శోభనం జరగకపోతే చచ్చిపోయే మనుషులు ఉంటారని ఇవాళే తెలిసింది. గురుగారు కొంపలు మునిపోయాడు బాబు. ఏమైంది? ఏంటంటారు బాబు, ఇందాక మాటల్లో పడి పురుగుల మందు చేసా కూడా తాగేసామండి. అది ఇదేనా? అదేనండి బాబు. ఒరే నానాజీ, నా బట్టలు ఉతుకో. ఈ బట్టలు ఉతుకను, కావాలంటే వీడిని ఉతుకుతాను. అంటలేడు, నేను ఒళ్ళేదు అంకాను. ఏటా ఇది? మీరు ఇలా కొట్టుకుంటూ ఉంటే నేను వంట చేయను. రెండు బుద్ధాచారి గారు టైంకి వచ్చారు. ఏంటి మంచి హుషారుగా ఉన్నారు. శోభనం సక్సెస్? ఏం శోభనం అండి, అత్తమాను శోభనం అన్నాను ఏదో లేబరో రాసేసిందండి. ఎవరు మీ వైఫా? మీరు మంచి లైనింగ్ లో మాట్లాడుతున్నారు. ఈ నైట్ కి నువ్వు నా చేతిలో కిల్లింగ్. ఏవైనా మీలో మంచి లైటర్ ఉన్నాడండి. నోరు మీద డాఫర్. అవునండి, నేను కథ రాశానండి, దానికి టైటిల్ కూడా పెట్టానండి. ఏంటో? లేచిపోయిన పెళ్ళం లేవలేని మొగుడు. సూపర్ గా ఉంది. ఇది మీ ఓన్ స్టోరీలో ఉంది. అవునండి, ఇందులో నా వైఫ్ కూడా వస్తుందండి. కరెక్టే, ఇక్కడికి కూడా మీ వైఫ్ వస్తుంది. నా మనిషి దొరకని మెడకాయ కొరికేస్తాను. అయ్యో బాబాయ్, ఏమండి మా ఆవిడికి నన్ను చూసిందంటే శోభన మాట దేవుడు ఎరుగు, ముందు పేక పీసి చంపేస్తుంది. ఏమండి ఎక్కడ దొక్కడానికి కొంచెం ప్లేస్ చూపించండి. ఇక్కడ దాకోవటం డేంజర్. ఈ ఇంటికి వెళ్ళడానికి రావడానికి ఒకటే కొమ్ము ఉంది. ఓ పని చేయి, ఈ ఎర్రచీర కట్టుకుని వెళ్ళి ఆ దొడ్లో అంటుదాము. ఈలోగా మీ ఆవిడ నేను మెసేజ్ చేస్తాను. నట్టి మీద తంతే నువ్వు డ్యామేజ్. నమస్కారం అండి, నా పేరు అరుణ్ కుమారి. గ్లాడ్ టు మీట్ యు. బుద్ధాచారి గారి వైఫ్ మీరేనా? అదేంటండి అలా చేశారు? ఏం చేశాను? మీరు శోభనానికి ఒప్పుకోవడం లేదని చాలా బాధపడిపోతున్నాడు. నోర్మయ్ అంటే మా సుఖ సంసారం గురించి మొత్తం చెప్పేశాడా? మొత్తం స్టోరీ చెప్పేశాడు. వీడు పెద్ద స్వాతిలో సమాధానం ఇచ్చే సమరం అనుకుని మీ కథ మొత్తం చెప్పేశాడు. ఇక్కడికి ఏమైనా వచ్చాడా? వచ్చే ఉంటాడు. ఎక్కడ వాడు? ఇదేమిటి అత్త మా ఆయన చీర కట్టుకుని తోముతున్నట్టుంది? చెప్పేనా? తోమేస్తా నా బట్టలన్నీ ఉతికేస్తా. నేను స్నానం చేసినప్పుడు రుద్దేస్తా. మా పని మనిషి అండి, పాపం మొగుడు మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడు. పాచి పని చేసి బతుకుతుంది. మొగుడు జైలు నుంచి వచ్చేదాకా ఎవరి మోహం చూడను వీడి మీద ఒట్టేసుకున్నా. ఎందుకు? వీడితో చిన్న కనెక్షన్ అండి. ఏమండి మీ వెయిట్ ఎంత? 50 కిలోలు. హెడ్ వెయిట్ కాదండి, బాడీ వెయిట్. అంటే మీ హెడ్ వెయిట్ 50 కేజీలు ఉంటుందని మీ ఆయనే చెప్పాడు. చెప్తాడు. ఉండండి, ఈ కర్రతో వాడి కాళ్ళు చేతులు విరక్కొట్టేస్తాను.